వచ్చేసాం లొకేషన్‌కి. యాహ్! ఒక్కసారి దీని గురించి మాకు వివరంగా. సో బేసికల్గా మనం హిల్ కౌంటీ అనే సైట్లో ఉన్నాము. ఇది మనకు షాద్నగర్ బెంగళూరు హైవే సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో లొకేట్ అయింది. బాల్నగర్ అనే ప్లేస్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్పొచ్చు. Right. సో బెంగళూరు హైవే ఇస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద కన్యాకుమారి. సో మనం షాద్ నగర్ నుంచి చూస్తే మనకు వీ హ్యావ్ ఆల్ ద కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ కంపెనీస్ టిల్ అప్ టు జడ్చర్ల పోలేపల్లి సెజ్ వరకు కూడా మనకు ఎంప్లాయ్మెంట్ బజ్ ఉండే ఏరియా అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవేస్ అనమాట. సో మనం ఇక్కడ బాల్నగర్ అనే ప్లేస్కి చాలా నియర్ బై లొకేట్ అయి ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇట్స్ ఏ డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫస్ట్ థింగ్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు బెంగళూరు హైవే నుంచి చాలా 5 మినిట్స్ డిస్టెన్స్ డ్రైవ్లో మనం వెంచర్కి రీచ్ అయిపోవచ్చు. ఆన్ ద వేలో మనకి రైల్వే ట్రాక్ కూడా ఇక్కడ కనిపించింది. దట్ ఈస్ మన బాల్నగర్ రైల్వే స్టేషన్ ట్రాక్ అనమాట. బట్ విచ్ ఈస్ లైక్ మనకు ఆ అంటే మనం ఆ రైల్వే ట్రాక్ నుంచి మనం క్రాస్ అయ్యి మన సైట్లోకి వచ్చాం. అంటే మనం టౌన్లో నుంచే లోపలికి వచ్చామన్నట్టు. అంటే ప్రాపర్ విలేజ్లో నుంచి పాస్ అవుతూ మనము మన సైట్కి రీచ్ అయ్యాం. అంటే వీ హ్యావ్ లైవ్లీహుడ్ అరౌండ్, కరెక్ట్, వీ హ్యావ్ లివింగ్ కమ్యూనిటీ అరౌండ్ అనమాట. సో అంటే దిస్ ఈస్ అ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాగా. సో యూ కెన్ బిల్డ్ యువర్ హౌస్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వైజే కాకుండా మీరు ఇల్లు కూడా కట్టుకొని ఉండేలాగా లేఅవుట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ లేఅవుట్ వచ్చేసరికి విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాగానే దీన్ని డెవలప్ చేసాం. ఇప్పుడు మనం నిల్చున్నది కూడా 40 feet రోడ్. ఓకే, ఇది 40 feet రోడ్. యూ కెన్ సీ ద డెవలప్మెంట్స్ హౌ యాక్టివ్లీ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. వీ హ్యావ్ యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం వీ హ్యావ్ డెవలప్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండ్ పార్క్, ప్లే ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు పోలేపల్లి సెస్ విజువలైజ్ అవుతుంది. సో యూ కెన్ సీ ద రోడ్. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ కూడా హైట్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్స్కేప్డ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ట్రూ. అవును, ఇందాక మీరు డ్రైనేజ్ గురించి ఏదో చెప్పారు. ఎస్. సో యూజువల్గా ఏంటంటే అండి మన జనరల్గా చాలామంది తక్కువ ఫీట్ ఆఫ్ డ్రైనేజ్నే పెడుతూ ఉంటారు. వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎగ్జాక్ట్ థింగ్, బట్ మన సైట్లో మాత్రం మనం 8 feet డ్రైనేజ్ పెట్టాం. రైట్, 8 feet డ్రైనేజ్ అంటే వీ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ టు మేక్ షూర్ దట్ కస్టమర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్ చేసుకున్న రీసేల్ వాల్యూ వచ్చేటప్పుడు ఎలాంటి థింగ్స్ ఆలోచించాలి అండ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే వాళ్ళకి మనం ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలగాలి అన్న దాంతో మనం డిజైన్ చేస్తామన్నమాట. సో అండ్ ఈవెన్ మన ల్యాండ్స్కేప్ చూసుకుంటే కూడా వెన్ యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ వెన్ రోడ్స్ ఆర్ బ్యాడ్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ విజిట్ యువర్ ప్రాపర్టీస్ ఇన్ ఎ రైనీ సీజన్. రైట్. సో యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్. రోడ్లు గీడ్లు అన్నీ బాగున్నప్పుడు నాకు ఈ ప్రైస్లో కావాలి అంటే దొరకదు. సో ఈవెన్ మనకు వర్షం పడినప్పుడు కూడా ఆల్ ఆర్ ప్లాట్ నెంబర్స్ ఆర్ విజిబుల్. అంటే అలాంటి ఒక డిజైన్ మనం చేసుకోవడం వల్ల ఎవ్రీ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ ప్రాజెక్ట్ కూడా మనకి ఎప్పుడు యూ కెన్ సీ మీ ప్లాట్ మీకు కనిపిస్తుంది, మీ ఎన్వైరన్మెంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. యా, యాక్చువల్లీ ఇందులో ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టు సోల్డ్ అవుట్. అబౌట్ మార్టిగేజ్ ఇస్ అబౌట్ టు రిలీజ్, అంతే, ఫుల్లీ సోల్డ్ అవుట్. యా. సరే, ఇది సరే, నెక్స్ట్ ఎక్కడ తీసుకుంటున్నారు? బేసికల్గా మనం వెంచర్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి ఏ ప్రైస్లో దొరుకుతుంది, వాట్ ఈస్ ద బేస్ ప్రైస్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ ద ల్యాండ్, కాస్టింగ్ ఎంత పడుతుంది, డెవలప్మెంట్ ఎంత పడుతుంది, దానికి అనుగుణంగా నేను కస్టమర్కి ఏ ప్రైస్కి ఇవ్వగలను. సో నాకు మంచి ప్రైస్లో దొరికితే నేను కస్టమర్కి ఒక ఆర్గానిక్ ప్రైస్ ఇవ్వగలుగుతా. కస్టమర్కి ఆర్గానిక్ ప్రైస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్రిషియేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. నేనే హై ఆన్ ద ప్రైస్లో కొని నేను దాన్ని మళ్ళీ హై ఆన్ ద ప్రైస్లో అమ్మి కస్టమర్కి అప్రిసియేషన్ స్కోప్ తక్కువ ఉంటే మాత్రం ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నైస్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ వై మేము షాద్నగర్లో మాకు వెంచర్స్ వచ్చిన, కొత్తూరులో వచ్చిన, దెర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీ లొకేషన్స్, హెచ్ఎండిఏ లిమిట్స్ వచ్చినా సరే నాకు అప్కమింగ్ ఏమొస్తుంది, నెక్స్ట్ 5 to 10 yearsలో నేను కస్టమర్స్కి ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచించి నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను విత్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్. ద సేమ్ వే నెక్స్ట్ పార్ట్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, గవర్నమెంట్, వాట్ ఎవర్ ద థింగ్. మన ప్రాజెక్ట్ ఫ్లక్చువేట్ అవ్వకూడదు. కరెక్ట్. సో అలా
వీఆర్ నెక్స్ట్ కమింగ్ అప్ అండ్ థింకింగ్ అబౌట్ విత్ అ గ్రేట్ గుడ్ ప్రైస్ అఫోర్డబిలిటీ ఎట్ ద సేమ్ టైం ఎంత రిటర్న్స్ వస్తుంది అనే దాని మీద ప్రోడక్ట్ని అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఇట్ మైట్ బి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అవ్వచ్చు. బట్ ఎక్కడ తీసుకున్నా సరే ఫస్ట్ 1x కస్టమర్కి అప్రిసియేషన్ ఇవ్వడం అనేది మా టార్గెట్. రైట్. యా. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యా. ఇప్పుడు దీని గురించి ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లారిఫై చేయడానికి యా. ఒక కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా మాకు ఎస్ ప్రొవైడ్ ఎస్ డెఫినెట్గా ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు అండ్ 8522829397 నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా మీకు ఈ ప్రాజెక్ట్ హిల్ కౌంటీ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆల్ ద డీటెయిల్స్ విల్ బి గివెన్ అండ్ గైడెడ్. డ్రైనేజ్ కాకుండా ఇవి మన రోడ్స్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇంకేమి ఇవ్వగలుగుతాం? అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ ఓనర్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. దే కెన్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసేసి ఉంటాము. అండ్ వీ హ్యావ్ ఒక రిక్రియేషన్ ఆఫీస్ లాగా కూడా సెట్ చేస్తాము. సో ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ ప్లాట్, లైక్ మేము వెజిటేబుల్స్ పండించుకుంటాం, గార్డెనింగ్ చేస్తాం, ఆర్ మేము ఒక ట్రక్ హౌస్ వేసుకుంటాం అంటే కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ వాటర్, వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, సో వీ హ్యావ్ సెక్యూరిటీ. సో దే కెన్ హ్యావ్ వాట్ ఎవర్ దేర్ ప్యాషన్ ఏముంటుంది, దే కెన్ డూ ఇట్ హియర్ అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే లొకేషన్ వైజ్ దిస్ ఇస్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హైవేకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రాబ్లం ఉండదు. ఇన్ ఫ్యూచర్ ఒక సెకండరీ హోమ్ని ప్లాన్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, బికాస్ దిస్ ఇస్ టైట్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. కరెక్ట్. ఎందుకంటే గెటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఒక ప్రొటెక్షన్ ఉంది. ఒక చుట్టూ కావాలి మెయిన్ గేట్ కానీ అందరికీ వచ్చి ఓపెన్ గా అయితే లేదు. ఖచ్చితంగా ఇట్స్ మోర్ సేఫ్టీ అండ్ డెన్సిటీ కూడా తక్కువ. ఇట్స్ అ వెరీ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పచ్చు మనకు. సో కాబట్టి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్లా చూస్ చేసుకున్న విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఇట్స్ అ స్పాన్ ఆఫ్ 5 to 7 years అనుకోవచ్చు. అండ్ మీరు సెకండరీ హోమ్ ప్లాన్ చేసుకోవాలన్నా ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ సంథింగ్, డెఫినెట్లీ విత్ ఆల్ ద రిసోర్సెస్ వన్స్ యూ ఓన్ ద ప్లాట్ ఆ టీమ్ విల్ గైడ్ యూ. బేసికల్గా ఈ ప్రాజెక్ట్లో మేము కంపెనీ ఇన్వెంటరీయే లేదు. ఓకే. బికాస్ దట్ గుడ్ ఈస్ దట్ ప్రాజెక్ట్ దట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇన్వెంటరీ అనమాట. కానీ నేనెంత మేమెంత బిజినెస్ చేసినా సరే ప్రతి ప్రాజెక్ట్లో ఐ కీప్ అన్ అసెట్ విచ్ విల్ హెల్ప్ మీ ఎవెన్చువల్లీ. కరెక్ట్. సో డెఫినెట్గా ఎవ్రీబడి కంపెనీకి ఏముంటుంది అనే దానికంటే కూడా ఇండివిజువల్గా నేను కూడా దీంట్లో 100% ఓన్ చేస్తాను. యా.